బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా హోళీ సందడి మొదలైంది. ఏ నగరంలో చూసినా హోళీ సంబరాలు అంబరాన్నంటున్నాయి. వీధులన్నీ రంగుల్లోకి మారిపోతున్నాయి. ప్రజలందరూ కలిసి రంగుల పండుగను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారు. ఒకరినొకరు కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేస్తున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇక హోళీ సంబరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హలో. దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆట పాటలతో హోళీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. వీధులన్నీ రంగులమయంగా కనిపిస్తున్నాయి. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, యువత కూడా చాలా జోష్ గా హోళీ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోళీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక పక్క చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ హోలీని సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్దలు కూడా హోలీ పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు. వీధులన్నీ రంగులమయంగా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నగరంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, మాదాపూర్ లో హోలీ సంబరాలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా మార్నింగ్ నుంచి హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మొత్తం ఎంటైర్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థలం ఉంది. హోలీ సెలబ్రేషన్స్ మొత్తం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతము చాలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఇక్కడ హోలీ సంబరాలు అంబరాన్ని మిన్నంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. డీజే సౌండ్లతో, స్టెప్లతో, దరువులతో, డప్పులతో ఎంతో ఎంజాయ్ చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఎంజాయ్ గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. డాన్సులు, ఒక డీజే సౌండ్స్ తో ఒక ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఏజీ స్పోర్ట్స్ క్లబ్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం మీద హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటే హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రం హోలీ సెలబ్రేషన్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేస్తూ నగర ప్రజలు కూడా ఆ సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సుమిత్ర, అంటే హోలీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సునీల్? మనం చూడొచ్చు, ఏజీ స్పోర్ట్స్ క్లబ్ మియాపూర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి సంబంధించినటువంటి ఏజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తెలకుండా, అంటే నగర ఇబ్బందులు తెలకుండా సుదూర ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజ్ అరేంజ్మెంట్ చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ లో డీజే సౌండ్స్ కావచ్చు, మరోవైపు డప్పులు, దరువులు, వీరందరూ కూడా ఒక టికెట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఒక టికెట్ ద్వారా లోపలికి ఎంట్రీ కావాలి. ఆ టికెట్ తీసుకున్నటువంటి వారు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ రంగులు కూడా వారే, అంటే నేచురల్ కలర్స్ మాత్రమే వినియోగించాలంటే ఒక నినాదం కూడా పెట్టారు. వారు మాత్రము తీసుకొచ్చి టికెట్ ని కొనుగోలు చేసి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క హోలీ సెలబ్రేషన్స్ లో నగర ప్రజలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం నగరంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల్లో, ప్రధానమైనటువంటి కూడల్లో, ప్రధానమైనటువంటి ప్లేసెస్ లో మొత్తం కూడా ఇలాంటి అరేంజ్మెంట్ చేశారు. అటు గచ్చిబౌలి, కుక్కట్పల్లి, అదేవిధంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, మరోవైపు చాలా ప్లేసెస్ లో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృష్టి కనబడుతుంది. ప్రస్తుతం హోలీ సెలబ్రేషన్స్ గురించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, హోలీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?